బాప్తిస్మం పొందిన వ్యక్తి పూర్తిగా అన్ని విషయాలలో కూడా దేవుని వాక్యం చెబుతున్నట్టుగా వద్దు అంటే మనకి ఎంత ఇష్టమైనా మానేయాలి, చెయ్యమంటే ఎంత కష్టమైనా చేయాలి. అలాంటి సమర్పణతో కూడినటువంటి బాప్తిస్మమే నిజమైన బాప్తిస్మం, ఆత్మ సంబంధమైన బాప్తిస్మం. అది హృదయంలో జరగాలి. భౌతికంగా మనం బాప్తిస్మం తీసుకుని దానికి తగినట్టుగా జీవించకపోతే మనం బాప్తిస్మం తీసుకుని కూడా బాప్తిస్మం తీసుకోలేనట్టే. బాప్తిస్మము పొందిన ప్రతి వారు కూడా, బాప్తిస్మం పొందాలనుకునే ప్రతి వారు కూడా ఎలాంటి సమర్పణకు రావాలి అంటే, ఈ లోకంలో నా దేవుని కంటే నాకు ఎక్కువైనది ఏదీ లేదు, నా దేవుని కంటే సంతోషం కలిగించేది నాకు ఏదీ లేదు, ఆయన కొరకు దేన్నైనా త్యాగం చేయటానికి నేను సమర్పించుకుని అలా బ్రతుకుతాను అని నిజమైన సమర్పణతో కూడిన జీవితం ఎవరైతే జీవిస్తారో వారే నిజమైన బాప్తిస్మం పొందినవారు. ఆమేన్. జకర్యా 8:23. ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఈ యొక్క యూదుని సెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఆత్మ సంబంధమైన యూదులము అనేటువంటి భావనతో కూడినటువంటి దేవునికి తమను తాము అప్పగించుకొని, ప్రభువా మీరు చెప్పిందే చేస్తాం, మీరు వద్దన్నది ఏదైనా మానుకుంటాం, అలాంటి జీవితాన్ని మేము జీవించటానికి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మా యావత్ ప్రవర్తన అంతట్లో కూడా మిమ్మల్ని గణపరచాలనుకుంటున్నాం, మిమ్మల్ని మహిమపరచాలనుకుంటున్నాం. మా నోటి మాట కానీ, కంటి చూపు కానీ, హృదయ తలంపులు కానీ, వినికిడి కానీ, మా ప్రవర్తన, మా పద్ధతులు, ఆచారాలు ఏవైనా కావచ్చు, గతంలో మేము చేసిన పొరపాట్లు ఇక ముందు చేయకూడదనేటువంటి ఒక సమర్పణతో మేము బ్రతుకుతున్నాం. కనుక అలాంటి జీవితాన్ని జీవించడానికి మాకు మీరు సహాయం చేయమని ఎవరైతే హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో కన్నీటితో ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా జీవిస్తారో వారు మన చుట్టూ ఉన్న వారికి మనం ఎలా కనపడతామంటే ఓ ప్రత్యేకంగా కనపడతాం. అలాంటి సమర్పణ జీవితాన్ని జీవిస్తున్నటువంటి అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కాలంలో జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రవచించబడిందంటే, ఒక్కొక్క యూదుని సెంగు పట్టుకుని 10 మంది మీకు దేవుడు తోడై ఉన్నాడనే సంగతి మాకు వినబడింది అంటే అందరూ చెప్పుకుంటున్నారు, మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అరే గతంలో వాళ్ళు వేరు, ఇప్పుడు వేరు, ఇప్పుడు నిజంగా దేవుడు వారితో ఉన్నారు అన్నట్టుగానే వాళ్ళ జీవితం ఉంది. వారు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అన్ని విషయాలు అభివృద్ధి చెందుతున్నారు. వారి జీవితంలో గొప్ప మార్పు మేము చూడగలుగుతున్నాం. చూడండి, 3 అంగుళాలు ఉండేటువంటి ఈ గొంగళి పురుగు అది అందరి చేత సేదరించబడుతుంది, అసహించుకొనబడుతుంది. ఏ విధంగా చూసినా దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు, అందరూ అసహించుకుంటారు. వాళ్ళంత దూరాన్ని చూడగానే చిచి చికాకు రప్పించేటువంటి వికృత రూపాన్ని కలిగి ఉంటుంది. అయితే అలాంటి గొంగళి పురుగు అందరి సీదరింపుల్ని చూసి 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 అది అనుకుంటుంది, ఇంత బ్రతికి అందరి చేత అనిపించుకునే ఈ బ్రతకటం అంత అవసరమా? నాకు ఇలాంటి బ్రతకొద్దు దేవుడా, నా జీవితాన్ని ఒక శ్రేష్టమైన జీవితంగా మార్చు, అందరి చేత అనిపించుకునే ఈ బ్రతుకు నాకు వద్దు. నాకంటూ ఒకవేళ ఒక మంచి జీవితం ఇవ్వాలనుకుంటే ఇదిగో నన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చు, నాకంటూ ఒక నూతన జీవితం ప్రసాదం. అంతేగాని నాకు ఇలాంటి అవమానకరమైనటువంటి అందరి చేత అనిపించుకునే బ్రతుకు, నాకు ఇలాంటి జీవితం వద్దు. నేను ఒక ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటున్నాను, నేను రోషంగా బ్రతకాలనుకుంటున్నాను, నాకు కూడా గౌరవప్రదమైన జీవితం జీవించాలనే ఆశ ఉంది. కాబట్టి అలాంటి జీవితం నాకు ఇవి, లేకపోతే నన్ను చంపేసినా పర్వాలేదు అనుకుని 21 రోజు కఠినమైన ఉపవాసం ఉంటుంది. అది ఏమాత్రము ఇంకేమీ ముట్టుకోదండి. తాను ఉపేక్షించుకుని తన చుట్టూ గూడు కట్టుకుని ఇక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతికితే అందరి చేత శబాస అనుకునేటట్లు బ్రతకాలి. లేదు అని అనుకుంటే ఇక్కడతో నా జీవితం ముగించబడిపోవాలి. సావా బ్రతికితే మంచిగా బ్రతకాలి, లేకపోతే ఇంతటితో నా జీవితం ముగించబడిపోవాలి, నా జీవితం నూతన పరచబడాలి, అప్పుడు వరకు దేవుణ్ణి వదిలిపెట్టను అని చెప్పి అది దీక్ష భూని 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందండి. మనం ఇంత ఉన్నాం కదా, ఆప్యాలకు 3 అంగుళాలు ఉండేటువంటి గొంగలి పురుగుని చూసి మనం బుద్ధి తెచ్చుకోవలసిన సమయం ఇది. ఆమేన్. అది అలా నిష్ఠగా ప్రార్థన చేసి, అనగా దాని భాషలో అది ప్రార్థనే, దీక్ష భూని బయటి ప్రపంచాన్ని చూడకుండా ఒక ప్రత్యేకంగా తన్ను తాను ఉపేక్షించుకుని నేను బ్రతికితే ఒక నూతన సృష్టిగా మారాలి. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించేను సమస్తమును నూతనమయ. నిజమే, మనం ప్రభు దగ్గరికి ఒక్కసారి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తే నా దేవుడని మనం ఒప్పుకున్న తర్వాత మన జీవితం అలా మారాలండి. ఎలా మారాలి? 22వ రోజున అది రెక్కలు ధరించి
ఆ రంగురంగుల రెక్కలతో బయటికి సీతాకోక చిలుకల బటర్ఫ్లైలా బయటకు వస్తుంది. ఏమండి, ఇది అసలు నమ్మశక్యం ఉంది? అసలు పురుగు ఏంటి, రెక్కలు ధరించడం ఏంటండి? ఒక్కసారి ఆలోచన చేద్దాం, బాగా ఆలోచన చేద్దాం. ఎక్కడ పురుగు, ఎక్కడ రెక్కలు ధరించడం? ఇది ఎలా సాధ్యమైంది అసలు? ఇది పిట్టకథ కాదు, జగమెరిగిన సత్యం. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మార్చబడటం ఎంత వాస్తవమో, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరుగక మునుపు ఎలాగున్నా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరిగి ఆయనే నా నిజమైన దేవుడని బాప్తిస్మం పొంది ఆయన సన్నిధికి వచ్చి క్రమంగా దేవుని వాక్యం విని సంఘంలో కొనసాగుతున్న వ్యక్తి రోజు రోజుకి రూపాంతర అనుభవంలోనికి రావాలి. మనలో ఒక క్రొత్తదనం కనపడాలి, దేవుని మహిమ మనలో కనపడాలి. అలాంటి జీవితాన్ని, అలాంటి భక్తిని, అలాంటి శక్తివంతమైన భక్తిని మనం జీవించగలిగితే మనము అనేకులకు ఆదర్శంగా మారిపోబోతున్నాం. మనం చూసి అనేక మంది ఆశ్చర్యపడే విధంగా దేవుడు అద్భుతంగా మనల్ని తీర్చిదిద్దటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వర్లారా, చూడండి యెషయా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఆ దినముల యందు 7 స్త్రీలట ఒక్క పురుషుని పట్టుకుని వాళ్ళు ఏమంటారంట? చూడండి, ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. వేరే దేవుని కంటే నీ దేవుని గొప్పతనం ఏంటి అని ఎవరైనా నిన్ను ప్రశ్నించగలిగితే నువ్వు చెప్పగలిగేటువంటి అద్భుతమైన సువార్త వారు విని వెంటనే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పగలగాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. అలా ఎదగాలంటే ఇప్పుడు మనందరం కలిసి చూడండి, ఒక్క పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకున్నాం. మనం ఆరాధించే దేవుడు ఎవరు? యుగ పురుషుడు అండి, శక పురుషుడు, కాల విభజనకు కారకుడు. ఆమేన్. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అయితే చాలా మంది భక్తి ఎలా ఉందంటే, అయ్యా మేము మా అన్నమే తింటాము, మా వస్త్రాలే కట్టుకుంటాం, కానీ నీ పేరు పెట్టాలి అంటే దాని అర్థం ఏంటి? మేము ఏ గడ్డైనా తింటాము, మేము ఎలాగైనా జీవిస్తాము, ఏ తప్పైనా చేస్తాము, మా మా వస్త్రాలే, మా బట్టలే కట్టుకుంటాం, మా మురికి బట్టలే కట్టుకుంటాం, కానీ నీ పేరు పెట్టాలి. మేము క్రైస్తవులం, యేసుక్రీస్తు ప్రభువుని మేము నమ్ముకున్నాం అని మాకు ఆ పేరు పెడితే సరిపోతుంది. మేము ఎలా ఉన్నా నీకు అనవసరం, మా ఇష్టాలే నెరవేర్చుకుంటాం, మా కోరికలే నెరవేర్చుకుంటాం, కానీ నీ పేరు పెట్టాలి, మేము పరలోకం వచ్చేయాలి. చూసారా, చాలా మంది భక్తి అలా ఉంటుంది. కానీ మన భక్తి ఎలా ఉండాలంటే, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవాహారమైన దేవుని వాక్యానుసారమైన జీవితం తప్ప. చూడండి, గొంగలి పురుగు గతంలో మట్టి, చెత్త, చెదారం తింటది, కానీ అది సీతాకోక చిలుక అయిన తర్వాత అలా తింటదా? ఏందో రెక్కలు ధరించి అందమైన పువ్వుల మీద రాలి తీయనైన మకరందాన్ని ఆస్వాదిస్తూ, ఆహా నా జీవితం ఎంత గొప్పగా మార్చావు దేవా, గతంలో నా అలవాట్లేంటి, ఇప్పుడు నా అలవాట్లేంటి, అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నట్టుగా అది చాలా హ్యాపీగా అందరి చేత సభాస్ అనిపించుకునేటట్లుగా దాని ఆహార నియమాలు మార్చేసుకుంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత మన ఆహార నియమాలు, వస్త్రధారణ, మన క్రియలు చూడండి, రక్షణ వస్త్రం ధరించి, సంతోష వస్త్రం ధరించి, నీతి వస్త్రం ధరించి, స్తుతి వస్త్రం ధరించి, పెండ్లి వస్త్రం ధరించి రేపు ప్రభు దగ్గర ఆ విందులో పాల్గొనబోతున్నాం. అందుకొరకు దేవుడు మనల్ని పిలిచి ప్రత్యేకపరిచారు లోకంలోంచి. అంతేగాని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మా అన్నమే తింటాం, మా వస్త్రాలే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం పెట్టి మా నింద తొలగించే అని అంటే మాత్రం కుదరదు. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. ఆ స్త్రీ తనకుండా విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమరయ స్త్రీ గురించి మరి చాలాసార్లు మనం వినుంటాం. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, చూడండి, ఆమెలో ఒక గొప్ప పరివర్తన, పశ్చాత్తాప అనుభవం వచ్చిన తర్వాత ఆమె జీవితంలో ఇక నేను ఎన్నడూ కూడా నా గత జీవితానికి
అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నేను ఇది మొదలుకొని విరిగి నలిగిన హృదయంతో దేవునికి నేను ఒక సాక్షిగా బ్రతకాలనేటువంటి సమర్పణ చేసుకుని వెంటనే ఊర్లోకి వెళ్ళిందండి. ఊర్లోకి వెళ్ళి తన రక్షణ సాక్ష్యం చెప్తుంది. ఏం చెప్తుంది? తన రక్షణ సాక్ష్యం చెబుతుంది. స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో మనం ఏమై ఉన్నాము, గతంలో మన జీవితం ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన పద్ధతులు ఏంటి, కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత మనలో ఎటువంటి మార్పు జరిగింది, మనలో ఎటువంటి పరివర్తన వచ్చింది అనేది తప్పకుండా నీవు నీ తోటి స్నేహితునికి కానీ స్నేహితురాలకి కానీ నీ ఇరుగు పొరుగు వారికి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో జరిగించిన గొప్ప కార్యం ఏంటనేది, ఆ మారు మనసు అనుభవము ఎలాంటి అనుభవమో ఖచ్చితంగా మనం చెప్పాలండి. గతంలో నేను వేరు, గతంలో నా ప్రవర్తన వేరు, నా అలవాట్లు వేరు, నా మూర్ఖత్వం వేరు, నా కోపము, నా భయంకరమైనటువంటి దుష్టత్వం, చెడుగు ఇలా ఉండేది. నాకు తెలియక నేను అలా జీవించాను. కానీ సజీవుడైనటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత నా ప్రవర్తన మారింది, నా పద్ధతులు మారే అని మనము సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన జీవితాన్ని దేవుని సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రభు, నేను ఎవరొకరికి మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. చూడండి, ఆమె ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి చెబుతుంది, నేను గతంలో ఎలా జీవించానో మీకు అందరికీ తెలుసు. నేను తెగించి విచ్చలవిడిగా జీవించాను. ఎవరేమనుకున్న సిగ్గు లేకుండా నా యొక్క జీవితాన్ని నేను పాడు చేసుకుంటూ బ్రతికాను. కానీ ఇదిగో మెస్సయ్య యేసు అనేటువంటి ఒక బోధకుడు నా జీవితంలో ఓ పెను మార్పు కలగటానికి కారణమయ్యారు. ఇప్పుడు నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది, నా అపవిత్రత మీద నాకు అసహ్యం కలిగింది, నా క్రియలలో గొప్ప మార్పు కలిగి నేను జీవించాలనే తీర్మానంతో నేను అలా జీవించడానికి తీర్మానించుకున్నాను. నాలో తెలియని ఒక ఆనందం ఉంది, ఒక రక్షణలో ఉన్న ఆనందం నాలో ఉంది. నేను ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకున్నాను. అయితే ఆయన వెళ్ళిపోతాడు, దయచేసి మీరు కూడా రండి, మీ జీవితాలకు అవసరమైన మాటలు ఖచ్చితంగా ఆయన చెబుతాడు. నా జీవితాన్ని యావత్తు బట్టబయలు చేసి నాలో ఏ లోపం ఉందో 3 ముక్కల్లో చెప్పి నాకు కనువిప్పు కలగజేసినటువంటి ఆ మహామనిషి దగ్గరికి మీరు రండి అని చెప్పి ఊర్లో వారిని అందరినీ కూడా కదిలించి తీసుకుని వచ్చిందండి. ఆ ఊర్లో ఉన్న వారందరూ యేసు ప్రభువు వారు ఉన్న చోటికి కూడి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత వారి సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసండి, 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని రే. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పిన మాటలు వారు నమ్మే వచ్చారు యేసయ్య దగ్గరికి. ఎందుకు నమ్మారంటే, నిజమే ఈవిడ చెప్తున్నది కరెక్టే. బహుశా నేను ఏమనుకుంటున్నానంటే, అంతకుముందు వేసుకున్న డ్రెస్ ఆకర్షణీయంగా వేసుకున్న డ్రెస్ మార్చేసి ఓ సాంప్రదాయంగా గబగబా తయారైపోయి ఇంటికి వెళ్ళి ఈ విషయాలు చెప్తూ ఉండొచ్చు. అప్పుడు వారు అనుకున్నారు, ఈమె ఇలాంటి వస్త్రధారణ ఎప్పుడు చేయలేదే, ఇంత సాంప్రదాయంగా ఇలాగెప్పుడు ఈమెను చూడలేదే, ఈమెను చూస్తే అసహ్యం అనిపించేది, చిచ్చి అనిపించేది. కానీ ఈమెను చూస్తే ఈమె కట్టుబడి, ఈమె ప్రవర్తన, ఈమె పద్ధతులు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. అరే, ఇందాకే కదా మనం చూసాం, ఇందాకడికి ఇప్పటికీ ఈమెలో ఖచ్చితంగా ఒక వ్యత్యాసం అంటూ మనం చూడగలుగుతున్నాం. ఇంత గొప్ప పరివర్తన రావడానికి గల కారణం ఎవరో మనం చూడాలి, నిజంగానే చూడాలి ఆయన్ని అని అందరూ వచ్చారు. ఆయన వారందరిని ఉద్దేశించి యేసు ప్రభువు వారు కొన్ని మాటలు వారికి చెప్పినప్పుడు ఆ మాటలు విన్నారు. వాళ్ళు విని వారి జీవితాలని, వారి లోపాలని కూడా వారు సరిచేసుకుని ఎవరు కూడా ఎదురు చెప్పలేనంత ఆ పరలోక జ్ఞాన సంగతులు బోధించిన తర్వాత వారిలో ఒక పరివర్తన వచ్చింది, ఓ పశ్చాత్తాపం వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మా నువ్వు చెప్పావే, నీ మాటలను బట్టి ఆయన దగ్గరికి వచ్చాం. ఇప్పుడు నీవు చెప్పిన మాటలను బట్టి కాదు, మా మట్టుకు మేము ఈయన మాటలు విన్న తర్వాత ఈయన నిజముగా లోక రక్షకుడని మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా 2 దినాలు ఉండమని పట్టుపట్టి ఆయన చెప్పే మాటలు విని ఆ ప్రాంతం అంతా రక్షించబడింది. ఆమేన్. యెహోషువ 2:12, నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతికనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు సావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమని రే. దేవునికి స్తోత్రం. చూడండి, యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఒక వేశ్య
రాహాబు అనేటువంటి ఒక వేశ్య తన వేశ్య వృత్తి చేత అంతవరకు తన జీవితాన్ని కొనసాగిస్తూ అదే లోకం అనుకున్నది, అదే ఆనందం అనుకున్నది, ఆ సంపాదనే ఎంతో అపురూపంగా ఎంచి తన ఇష్టానుసారంగా జీవించింది. అయితే ఇశ్రాయేలీయుల దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి విన్న తర్వాత ఆమె సాక్ష్యం చెప్తుంది, మీ దేవుని గురించి విన్న తర్వాత మా గుండెలు కరిగిపోయాయి, మా గుండెలు కరిగిపోయాయి, మా కఠిన గుండెలు కరిగిపోయాయి. ఎవరి సంగతో ఏమో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేను మీ దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఆ దేవుని ప్రజల పక్షంగా ఆయన ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేశారో, రాజులను సహితం గడగడ వణికించి తన ప్రజలకు క్షేమము జయమిచ్చి నేటి వరకు ఆయన చేస్తున్న కార్యాలన్నిటిని గురించి మేము విన్నాం. వినిన తర్వాత నాకేమనిపించిందంటే, అలాగైతే ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుని యొక్క ప్రజల్లో నేను కూడా ఉంటే ఎంత బాగుంటుంది, ఈ ప్రాంతం అంతటిని కూడా వారు జయించబోతున్నారనే ఆ వార్త కూడా వైరల్ అవుతుంది. కాబట్టి నేనిక ఈ పాపిష్టి జీవితంతో ఇలాగూ జీవిస్తూ ఉంటే గనక ఆ పరిశుద్ధ దేవుని యొక్క ప్రజల ఆ జాబితాలో చేర్చబడటానికి నాకు అర్హత ఉండదు. ఆ ప్రజల్లో నేను చేర్చబడాలి అంటే, వారితో నేను సమాధాన పడాలంటే, ఈ అందరితో నాశనం అయ్యే కంటే ఈ నాశనకరమైనటువంటి ప్రజల్లో నుండి నేను నా ఇంటి వారు ప్రత్యేకించబడి వారితో సంధి చేసుకుని ముందుగానే వెళ్ళిపోయి, అయ్యా నేను ఎరుకో పట్టణ ప్రజలతో ఏకీభవించట్లేదు, మీ దేవుడు గొప్ప దేవుడని నేను తెలుసుకున్నాను, మీ ప్రజలు జై జీవితం కలిగిన వారని నేను నమ్మాను, కాబట్టి మీ ప్రజల్లో నేను నా ఇంటి వారు చేరాలని అనుకుంటున్నాం, మాకు ప్రాణభిక్ష పెట్టండి అని అడుగుదామని అనుకుంటుంది. అనుకుని లేపే చూడండి, ఆమె మనసుని ఎరిగిన దేవుడు ఆ ప్రాంతంలో ఎంతో మంది ఉండగా ఈ వేగుల వారు చూడండి, రాజు వరకు ఈ ఈ ఈ వార్త వెళ్ళింది. మన పట్టణంలోనికి ఇశ్రాయేలుకి సంబంధించినటువంటి వేగుల వారు ఇద్దరు వచ్చినట్టుగా సమాచారం అందింది, జల్లెడు పట్టండి, ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకోండి, వారిని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టొద్దని మరి రాజాజ్ఞ ప్రకారం మొత్తం గాలించేస్తున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు ఈ వేగుల వారు, ఇశ్రాయేలుకి సంబంధించినటువంటి ఈ వేగుల వారు ఇద్దరు కూడా ఇప్పుడు ఈ రాహాబను వేశ్య ఇంటిలో తలదాసుకోవడానికి వెళ్ళారు. ఆమె సహజంగా ఏమనుకున్నదంటే, ఎప్పుడూ వచ్చినట్టుగా ఎవరొకరు వీటిలో ఉండొచ్చులే అని ఆమె అనుకున్నది. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే, ఏదో విధంగా ఈ కాసేపు మనం తలదాసుకుని ఏదో విధంగా ఆమెకి ఎంతో కొంత ధనమిచ్చి, డబ్బు కోసమే కదా ఒళ్ళమ్ముకుంటుంది గనుక మనము ఆమె శరీర కోరికలు తీర్చుకోవడానికి మనం వెళ్ళొద్దు, మనము ఆమె కొంత ధనమిచ్చి, అమ్మా నీకు కావాల్సింది డబ్బే కదా, ఇదిగో మేము నిన్ను అనుభవించడానికి రాలా, నీ అందానికి మేము ఏదో ఆశించి రాలా, మేము పరిశుద్ధులమే, మా దేవుడు పరిశుద్ధుడు, మేము కూడా పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానించుకున్న వాళ్ళం, మా యజమాని మా నాయకుడు మమ్మల్ని నమ్మి మేము నమ్మకస్తులమని మమ్మల్ని పంపించాడు గనుక మేము పాడు పని చేయడానికి రాలేదు, అపవిత్రమైన పని చేయడానికి రాలేదు, తప్పుడు పని చేయడానికి మేము రాలేదు, మేము అలాంటి పనులు చేయలేము. అయితే ప్లీజ్ అమ్మా ఏమనుకోవద్దు, కాసేపు మమ్మల్ని తలదాసుకోవడానికి నువ్వు కొంచెం అవకాశం ఇస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం అంటే ఆమన్నది, ఓహో ఈ సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, నాకు డబ్బు వద్దు, నేను ఆల్రెడీ ఒక తీర్మానంలోకి వచ్చేసాను, నేను ఇలాంటి పాడు పని చేయకూడదని తీర్మానం చేసుకున్నాను, నాలో ఒక పరివర్తన వచ్చింది, ఓ పశ్చాత్తాపం వచ్చింది, నేను ఇక నుంచి ఈ వేశ్యావృత్తి చేయకూడదని తీర్మానం చేసుకున్నాను, నా మనసులో ఇదిగో మీ ప్రజల్లో ఎలా నేను చేర్చబడాలని ఆలోచిస్తున్నాను. ఓహో ఆ దేవునికి తెలిసిపోయిందో ఏమో, అయితే మీరే నా దగ్గరికి వచ్చారు కనుక అయితే మీరు నాకు మాట ఇవ్వండి, మీరు ఇచ్చే డబ్బు నేనేం చేసుకుంటాను, మీరందరూ వచ్చి మా ప్రాంతాన్ని నాశనం చేసేటప్పుడు ఆ నాశనంలో నేను కూడా నాశనం అయిపోతాను, నా డబ్బు ఏం చేసుకుంటాను, నా బంగారం ఏం చేసుకుంటాను, వద్దొద్దు, అలాంటి జీవితం నేను అసహించుకున్నాను, నాకు డబ్బు బంగారం ఇవేమీ వద్దు, కానీ నాకు మాట ఇవ్వండి, మీ నాయకునితో చెప్పండి, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నన్ను, నా తండ్రిని, నా తల్లిని, నా ఇంటి వారు ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా కాపాడతామని మాట ఇవ్వండి, లేకపోతే చెప్పేస్తాను, మీరు మమ్మల్ని తప్పిస్తానంటే మిమ్మల్ని దాస్తాను, మిమ్మల్ని తప్పిస్తాను, లేదు మా వల్ల కాదంటే కనుక వాళ్ళకి చెప్పేస్తాను అన్నట్టుగా మాట్లాడింది. నా తల్లి అలాంటి పని చేయకమ్మా, నీకు మా ప్రజల్లో చేర్చబట్టమే కావాలి కదా, సరే మా బాస్తో చెప్తాం, మా నాయకునితో చెప్తాం,
నిన్ను నీ ఇంటి వారిని తప్పకుండా విడిపిస్తాం. అయితే కండిషన్ ఏంటో తెలుసా? ఇదిగో నీ ఉన్న ఇంటికి ఒక ఎర్రని తొగరు దారం కట్టు. మేము వచ్చేటప్పటికి ఏ కిటికీకైతే ఆ ఎర్రని తొగరు దారం ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న వారిని కాపాడిన తర్వాతే మిగిలిన పట్టణాన్ని మేము నాశనం చేస్తాం. ఒకవేళ నువ్వు అలా చేయలేదనుకో, నీకు మాకు సంబంధం లేదు అని చెప్పి. తొగరు దారం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తధారకు సాదృశ్యం. ఎవరైతే, ఏ ఇంటి వారైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి మేము పరిశుద్ధులుగా జీవించడానికి నిర్ణయించుకున్నాం కనుక మా జీవితంలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా యేసుక్రీస్తు ప్రభు వారిని వదిలిపెట్టము. ఆయన కొరకు అవసరమైతే సావడానికైనా సిద్ధమే. మేము బాప్తిసాలు పొంది ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తామని ఎవరైతే తీర్మానం చేసుకుని ప్రత్యేకించబడి ఈ మందిరంలోనికి, అనగా దేవుని యొక్క రక్తం చేత కొనబడినటువంటి, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘంలోనికి, ఈ ఎర్రని తొగరు దారానికి సాదృశ్యమైనటువంటి దేవుని మందిరంలో అంతం వరకు, కడ వరకు నిలుస్తారో అలాంటి వారిని ప్రభు రాకడలో తనతో పాటు తీసుకుని వెళ్ళబోతున్నారు. నాశనం నుండి, రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి అట్టి ప్రజలను దేవుడు తన సంరక్షణలో, తన కాపుదల్లో, తన మహామహిమలో చేర్చబోతున్నారు. ఆమేన్. నిజంగానే వారు మాట ఇచ్చినట్టుగా, ఆమెకి చెప్పినట్టుగా ఆమె అలాగే చేసింది. వారు ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు ఆమెను ముందు క్షేమంగా వారి ప్రజల్లో చేర్చుకున్న తర్వాతే ఎరుకో పట్టణాన్ని వారు నాశనం చేసినట్లుగా చూస్తాం. ప్రియులరా, నిజంగా ఆమెలో ఉన్న భారం ఎంత, నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆమెలో ఉన్న భారం చూడండి. ఆమె రక్షించబడటమే కాకుండా తన ఇంటి వారందరి కొరకు ఎంత ప్రయాసపడించండి, ఎంత ప్రాకులాడించండి. వారందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటది. అమ్మ, నాన్న, తమ్ముడు, అనయ్య, అక్క, పిన్ని, మనం అందరం కూడా ఇదిగో ఈ నాశనకరమైనటువంటి పట్టణంలో అందరితో పాటు మూర్ఖంగా నాశనం అవడానికి వీల్లేదు. మీకు నేను మాట చెప్తాను, నాతో రండి, నేనున్న చోట మీరు ఉండండి, మనందరం కలిసి ఒక సహవాసంగా ఉందాం, మనందరం కలిసి ఆ నిజ దేవునికి మొర్ర పెట్టుకుందామని అందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకుని వచ్చిందండి. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం రక్షించబడాలి. మనం రక్షించబడిన తర్వాత మనలో ప్రతి ఒక్కరి మీద దేవుడు ఒక భారం పెట్టాడు. చూడండి, మన ఇంటి వారు ఎవరైతే ఉన్నారో, నిజంగా నీ ఇంటి వారిని ప్రేమించే వ్యక్తి అయితే, వాళ్ళు ఎంత దూరాన్ని ఉన్నా, ఎక్కడున్నా సరే వారి దగ్గరికి వెళ్తావో, ఫోనే చేస్తావో, వారిని ఏదో విధంగా నీవు ఏ మందిరానికి అయితే వస్తున్నావో వాళ్ళందరినీ కూడా ప్రభు సన్నిధికి నువ్వు చేర్చగలిగితే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకున్న వ్యక్తి అవుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా వారి కొరకు భారంగా ప్రార్థన చేయండి, బాధ్యతగా ప్రార్థన చేయండి, కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. అవసరమైతే ఉపవాసం ఉండి భారం కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోండి. ప్రభువా, ఆదివారానికి నేను కనీసం ఒక్కరినైనా ఒక కొత్త వ్యక్తిని నా తరపున మందిరానికి తీసుకుని రావాలి. ఆమేన్, హల్లెలూయా. నా వారు ఎవ్వరూ నశించుకోవడానికి వీల్లేదు ప్రభా. ఇదిగో నా కుటుంబీకులు, నా స్నేహితులు ఎవ్వరూ నాశనం అవడానికి వీల్లేదు ప్రభు అని ఎవరైతే నిజంగా భారం కలిగి ప్రార్థన చేస్తారో వారందరి పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమె 2వ రాజులు 5వ అధ్యాయము 2వ వచనం. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిసారము చేయుచుండెను. అది షోమ్రోన్లో నున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో ఆనెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను హతం చేసి వారిని జయించి వారికి కావలసినటువంటి కొంతమందిని సెర తీసుకుని వచ్చారు. వారిలో ఒకరెవరంటే ఒక చిన్నది, ఒక మన భాషలో యవనస్తురాలు అనుకుందాం. చిన్నదంటే మరీ చిన్నది కాదు, బైబిల్ భాషలో చిన్నది అంటే యవనస్తురాలు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ చూడండి, నయమాను తన భార్యకు హెల్ప్ చేయటానికి తీసుకుని వచ్చాడు. అయితే ఈమె తన యజమానుని యొక్క కుష్ఠరోగం పరిస్థితి చూసింది. మామూలుగా అతడు సైన్యాధిపతి కనుక మొత్తం అంతా యుద్ధాయుధాలు ఇవన్నీ ధరించి చక్కగా అన్ని మేకప్ అయిపోతే అతడు ఏ లోపం లేనివాడిగా కనపడుతున్నాడు. కానీ తాను స్నానం చేయటానికి ఇవన్నీ ఇప్పి మడికట్టుకుని తను వెళ్తున్న సమయంలో ఈమెకి పరిస్థితి అంత అర్థమైపోయింది. అరే, పైకి చూస్తే ఇంత గంభీరంగా ఉన్నాడే, కానీ ఇతని పరిస్థితి, దుస్థితి ఇంత ఘోరంగా ఉందా అని వెంటనే ఆ అమ్మాయి, అమ్మగారు ఇదిగో నా యజమాని యొక్క పరిస్థితి నేను ఇప్పుడే చూశాను. ఏంటి అమ్మగారు ఆ పరిస్థితి అని అంటే ఆమె మొత్తం మీద ఆ పరిస్థితి అంతా వివరించుంటుంది. చాలా వైద్యం చేయించినా ఏం అవ్వలేదు అని అంటే, కాదమ్మగారు, నేను ఒక మంచి ఐడియా ఇస్తా.
ఇదిగో మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఎంతో మందికి గొప్ప కార్యాలు జరిగినాయి. ఒక్కసారి మా దేశం వెళ్ళి ఆ దైవజన్ చేత ప్రార్థన చేయించుకుంటే అయ్యగారి యొక్క కుష్ఠరోగం అంతా మాయం పటాపంచలైపోతుంది, ప్లీజ్ అమ్మగారు అని ఆ రిక్వెస్టెడ్గా చెప్పిందండి. ఆలోచించింది, అరే గొప్ప మహావీరుని సహితం దేవుని దగ్గర తాను తల వంచి ఆ దేవుడే గొప్ప దేవుడే ఒప్పుకునేటట్లు దేవుడు చేశాడు. ఆమె ఇక్కడ విషయం ఏంటంటే, నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత నయమాను ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని ఎలా చూస్తుంటాడు? నేను ఎలా ఆలోచించాను, ఇంటికి వెళ్ళినట్టునే నా బాగా తల్లి నువ్వు ఇంకా ఇలాంటి వెట్టి పనులు ఇలాంటి చేయదు, అసలు వద్దా, నువ్వు మా బిడ్డతో సమానం, నాకెంత మేలు చేసావు తల్లి, నువ్వు మా బిడ్డతో సమానమని ఆమె ఎంత గమనిస్తుంటాడు. ఆమె కదా, ఆ విధంగా ఆలోచన చేద్దాం. అంటే ఆమె చిన్న మాట చెప్పడం ద్వారా, దేవుని గురించి దైవజనుని గురించి చిన్న మాట, చిన్న సలహా ఇవ్వడం ద్వారా ఆమెకు మేలు జరిగిందా లేదా? 29:7 నేను మిమ్మల్ని సెలవును పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఎవరిమైనా ఎక్కడున్నామో అక్కడ ఆ ప్రాంతం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, ఆ ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, ఆ ప్రాంతం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, మేము ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదు, ఏ శాపము వారు అనుభవించడానికి వీల్లేదు, వారు ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదం అనబడేటువంటి రక్షణ అనుభవంలోనికి వారు రావాలి ప్రభు అని మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు కూడా మనం కోపం పెట్టుకోకూడదు, బాధ పెట్టుకోకూడదు, ఎవరిని కూడా మనం ఎంత మాత్రం కూడా వీళ్ళు మాకు సంబంధించిన కాదని అనుకోకూడదు. ఆ అమ్మాయి అలా అనుకుంటే కనుక నన్ను సేవ తీసుకుని వీళ్ళ దగ్గర పెట్టుకుని వెట్టి పనులన్నీ చేయిస్తున్నారు, మేము నాశనం గాను అనుకోవాల్సి కదండి. వాళ్ళ నాశనం కోరుకోవాలి, కానీ ఆ అమ్మాయి వారి నాశనం కోరుకుందా? లేదు, వారు బాగుండాలని కోరుకుందండి. నేను ఎక్కడుంటే అదే నా ఇల్లు, నా ద్వారా ఈ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని అనుకున్నది. యోసేపు కూడా అంతే. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. ఆ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు అతనికి ఉన్న యావత్తు కూడా ఆశీర్వదించబడిందంట. అది చూసినటువంటి యజమాని అనుకున్నాడు, యోసేపు వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, ఈ పిల్లడు వచ్చిన తర్వాత, ఈ యవనస్తులు వచ్చిన తర్వాత నీకు నా ఆదాయము, నా పరిస్థితులు, నా వ్యాపారాలు, నా వ్యవసాయాలు అన్ని బాగున్నాయి. నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత అసలు ఏ విషయంలో లాస్ అవ్వట్లేదు. ఏం చేస్తున్నాడని పరిశీలన చేస్తే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇంట్లో నేను ఉన్నాను కదా, నేను ఉన్నందుకు వీళ్ళు ఆశీర్వదించబడాలి, వీళ్ళు దీవించబడాలని ప్రార్థన చేసేవాడండి యోసేపు. స్తోత్రం. అక్కడ తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడండి. ఈ అమ్మాయి ఇంట్లో వచ్చింది, ఈ ఇంటి వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంది, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంది, వారు బాగుండాలని కోరుకుంటుంది. మన ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారి గతంలో మిమ్మల్ని ఒకవేళ చీప్గా చూసి ఉండొచ్చు, వారు మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడి ఉండొచ్చు, ఒకవేళ మిమ్మల్ని చాలా మంది ఎవరైనా బాధ పెట్టి ఉండొచ్చు, అయినా వారి మీద కోపం పెట్టుకుంటూ వారి పరాయి వారిని చూడద్దు. ప్రభువా, మేము ఇక్కడ ఉండటం వలన మా మంచితనం, మా ప్రేమ, మీ గొప్పతనం ఏంటో ఏదో ఒక రోజున వెళ్ళి తెలుసుకోవాలి. మేము ఈ ప్రాంతంలో ఉండటం వలన మేము వారికి మేలు చేసేవాళ్ళని తప్ప కీడు చేసేవాళ్ళని కాదనే సంగతి వరకు తెలియపరచండి ప్రభా. తండ్రి, మేము ఈ ప్రాంతంలో ఉండటం వలన మా ద్వారా ఈ ప్రాంతానికి క్షేమం దయచేసి ఏ కీడు రానియొద్దు ప్రభా, ఏ నష్టం రానియొద్దు ప్రభా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలు, వారి యొక్క ప్రయత్నాలు, పనులన్నీ కూడా దీవించబడాలి ప్రభా. ఆమేన్. వారి క్షేమము మీ క్షేమమునకు కారణమగును. స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ ప్రాంతం క్షేమం కొరకైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మనకు కూడా వర్తిస్తుందండి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు ఎక్కడున్న అక్కడ క్షేమం కలుగును గాక. మన ప్రాంతంలో మన ప్రాంతాలకు క్షేమం, మన ప్రాంతమే మన ప్రాంతాలకు రక్షణ, మన ప్రాంతమే మన ప్రాంతాలకు నెమ్మది, ఆరోగ్యం, ఆశీర్వాదం, అభివృద్ధి సమస్తం కలగాలి. మన ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. వారు చెప్తారు ఖచ్చితంగా, ఇదిగో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నీ ఏదో కొత్తగా మారాయి. నిజంగా ఏదో తెలియని ఆనందం, ఏదో ఒక ప్రత్యేకత మిమ్మల్ని చూస్తున్నప్పుడు నిజంగా మీరు అసలు మనుషులేనా లేకపోతే ఆకాశం నుంచి ఊడిపడ్డారా అన్నంత ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, తగ్గింపు మీలో ఏదో ఒక విలువలు మాకు కనబడుతున్నాయి. ఇలా ఎలా సాధ్యమవుతుంది? మీ మాట, మీ ప్రవర్తన, మీ పద్ధతులు, మీ ప్రేమ, మీలో ఉన్న తగ్గింపు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీలో ఏదో తెలియని శక్తి ఉన్నట్టుగా మాకు కనపడుతుంది అని చెప్పి ఏదైనా సమస్య వస్తే గనక మా కోసం కూడా కొంచెం ప్రార్థన చేయరు.
మేము కూడా మీతో పాటు మందిరానికి రావచ్చా అనేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆదికాండము 33వ అధ్యాయం 10వ వాక్యం. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూసి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది యాకోబు తన అన్న అయిన యాసావుతో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియులారా, ఆ ముందు రాత్రి ఎంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్ అంటే, యాకోబు అన్న అయినటువంటి యాసావు తన సైన్యంతో యాకోబుని చంపడానికి వస్తున్నాడండి. ఎందుకంటే యాకోబు మీద కక్ష కట్టాడు. తండ్రి దగ్గర నాకు రావాల్సిన ఆశీర్వాదాలు తప్పమంటావరా, నీ సంగతి చెప్తా, అప్పుడు తప్పించుకున్నావు కానీ ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటావు, వస్తున్నావు అన్న సంగతి నాకు తెలిసింది కనుక నేను మార్గ మధ్యలోనే నాశనం చేసేస్తా, నేను లేకుండా చేసేస్తా, ఊర్లోకి ఎలా అడుగు పెడతావు నేను చూస్తానని చూడండి తన సైన్యంతో ఉగ్రుడై యాకోబు వస్తున్నాడనే సంగతి విని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. కానుకలు పంపించాడు యాకోబు అన్న పాపాన్ని సల్లార్చడానికి. కానీ ఏ ప్రయత్నాలు ఎంత మాత్రం సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్. అయితే ఆ రాత్రి దేవుని పాదాలు పట్టుకుని కూర్చాడు, అడుగుతున్నాడు, బ్రతమాలుతున్నాడు. దేవా, నా సొంత జ్ఞానం చేత, నా సొంత ప్రయత్నాల చేత నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. నేను సంపాదించింది అంతా పోయినా పర్వాలేదు, నా ప్రాణం కాపాడబడాలని నేను ఆశపడ్డాను. కానీ నేను సంపాదించిన ఆస్తి మొత్తం ఇచ్చేసిన నా ప్రాణాలు కాపాడబడే పరిస్థితి నాకు ఇప్పుడు కనబడట్లేదు. కాబట్టి నీవు మాత్రమే నన్ను కాపాడగలవు. అయితే నా ప్రాణాలు కాపాడమని నేను అడగట్లేదు, నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాను. దేవుడు అంటున్నాడు, యాకోబు ఆశీర్వదించమంటావు ఏంటయ్యా? నీకు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, ఆడగాడులు ఉన్నాయి, మగ్గాడులు ఉన్నాయి, ఒంటిలు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, ఇంకేంటయ్యా ఆశీర్వాదం? నీకు కోట్లాది ఖరీదైన ఆస్తులు నీ దగ్గర, ఇంకా ఆశీర్వాదం ఏంటి అని అడిగితే యాకోబు అంటాడు, ఆహా అలాగా, అయితే ఆశీర్వాదం అయితే మరి నా ప్రాణాలు పోకూడదు కదా, మరి ఏది నన్ను రక్షించినప్పుడు ఆశీర్వాదం ఎలాగవుతుంది? శాపమే కదా. ఇంత సంపాదించినా నా జీవితంలో శాపం అనే దేవుడు పడి చేస్తుంది. అయితే నన్ను నా అన్న చంపేస్తాడనే భయం నాకు లేదు, కానీ నా అన్న నన్ను చంపేస్తే ఆశీర్వాదం అనేటువంటి పాపక్షమాపణ ఇంతవరకు నాకు కలగలేదు. నీ దగ్గర ఎప్పుడు పాపక్షమాపణ కొరకు అడగలేదు, నేను పాపక్షమాపణ కొరకు అడగలేదు. కాబట్టి ఒకవేళ రేపటి దినాల్లో నా అన్న వచ్చి నన్ను చంపేస్తే కనుక నా ఆస్తి నన్ను కాపాడలేదు, నేను సంపాదించింది ఏది నన్ను రక్షించలేదు. అయితే ఇంత సంపాదించిన ఏది నన్ను కాపాడినప్పుడు అది ఆశీర్వాదం అని నేను అనుకోవట్లేదు. అయితే నాకు పాపక్షమాపణ ఇస్తే కనుక ప్రభా ఆశీర్వాదం అనబడే పాపక్షమాపణ నాకు ఇస్తే రేపు ధైర్యంగా వెళ్తాను. నా అన్న చంపేసినా సరే నేను భయపడ్డా, ఎందుకంటే చచ్చేది ఎప్పుడైనా చచ్చేదే, కానీ చనిపోయిన తర్వాత నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, ముక్తికి స్వర్గానికి వెళ్ళాలి. కనుక నా మలినమైపోయిన నా ఆత్మ రక్షించబడాలంటే నీ ఆశీర్వాదం కావాలి. నా ఆత్మ మీద ఏర్పాటు చేస్తున్న ప్రతి శాపం తొలగిపోవాలంటే నా కుమారుడు నిన్ను క్షమించాను అని ఒక్క మాట నాకు సెలవి ప్రభా. నేను పాపినయ్యా, అయ్యా నేను ఎంతవరకు జన్మ కర్మ పాపముల చేత శాపగ్రస్తుడిగా ఉన్నాను, నన్ను క్షమించమని అతడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అనగా పాప క్షమాపణ అనుగ్రహించబడుట. చెప్పండి, ఆశీర్వాదం అంటే ఏంటి? పాప క్షమాపణ అనుగ్రహించబడుట. చూడండి, మనకి ఎంత ధనం ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, మనశ్శాంతి లేదనుకోండి, నెమ్మది లేదనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్స్, సినీ స్టార్స్ చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారండి. వాటికి ఏం తక్కువ అండి? ఏం తక్కువ చెప్పండి? అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు వాళ్ళకి మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎలా వస్తుంది? మనశ్శాంతి ఎలా వస్తుంది అంటే, మనకి ఏమీ లేకపోయినా పర్లేదు, ధనవంతుడు అన్ని సంపాదించుకున్నాడు కానీ అతనికి ఏం లేదు, పాపక్షమాపణ లేదు. కానీ దరిద్రుడైన లాజరుకి ఏమీ లేవు, అతనికి ఏముంది? పాపక్షమాపణ, మనశ్శాంతి ఉంది. ఎప్పుడు దూషించలేదు దేవుని, నాకు ఏమి ఇవ్వలేదు ప్రభా, ఆహారం లేదు, వస్త్రం లేదు, ఇల్లు లేదు, నాన్నవాళ్ళు లేరు, ఆరోగ్యం లేదు, ఎందుకు ఇలా చేసామని ఎప్పుడు కూడా దేవుని అడగలేదండి. నాకు ఏమీ లేకపోయినా పర్లేదు దేవా,
ఎప్పుడైనా సరిపోయేదే. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా సంతోషంగా మిమ్మల్ని గనపరుస్తూ నేను బ్రతకాలి, నీవు పిలుస్తున్నప్పుడు సంతోషంగా మీ దగ్గరికి వచ్చేయాలి, నాకు అంతకు మించి ఏమొద్దు అన్నట్టుగా బ్రతికాడండి దరిద్రుడైన లాజరు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా సమాధి చేయబడ్డాడు. కానీ దరిద్రుడైనటువంటి లాజర్ని కనీసం పట్టించుకునే నాదుడు లేడు. దిక్కుమాలిన సాగు చనిపోయాడు. కానీ దేవదూతలు అతని ఆత్మనంట భద్రంగా తీసుకెళ్లారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనకు పాప క్షమాపణ లేని జీవితం శాపం. మనకి కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఎందుకు పనికిరాదు. ఒక రోజున ఈ వెండి బంగారు వీధుల్లో పడేసేటువంటి పరిస్థితి. అయ్యో, ఏ సంపాదన వరకైతే నేను ప్రాకులాడి దేవుడు ఇచ్చేటువంటి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, ఈ ముక్తి, మోక్ష, స్వర్గానికి కావలసిన సిద్ధపాటు నేను పొందలేదో, అయ్యా ఇవన్నీ నన్ను మోసగించాయి. కాబట్టి నాకు ఈ వెండి బంగారాలు డబ్బొద్దు బాబోయ్ అని వీధుల్లో పారవేసి, అయ్యో ఎందుకు ఇలా చేశాం, దేవుని మందిరానికి వెళ్ళవలసిన సమయాలు ఎన్నోసార్లు ఎగ్గొట్టేసాము. ఆ పనులు ఈ పనులని సంపాదనలో పడిపోయి వీటిలో పడిపోయి మేము దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాం అని అప్పుడు ప్రలాపిస్తారంట. కానీ ప్రయోజనం ఏముండదు. అందుకే మనము ఇంకా సజీవంగా ఉండగానే ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుని గోజాడి ప్రభువుని అడగాలి. ప్రభువా, నేను నన్ను ఆశీర్వాదం అనే పాప క్షమాపణ సంపూర్ణంగా ఇవ్వినైనా ఇంతవరకు నేను భక్తి చేస్తున్నాను, కానీ నాలో ఎక్కడో ఏదో నైనా లోపాలు ఉంటూనే ఉన్నాయి. నాకు సంపూర్ణమైన అయ్యా నీ చేత కావాలి, నేను నిజంగా ఇప్పుడు మరణించిన నీ రాకడి వచ్చిన పరలోకానికి వెళ్తాననే ధీమ నాకు రావాలి ప్రభువా. ఈ రోజు తేల్చుకుంటాను ప్రభువా, నీ సన్నిధిలో నేను తేల్చుకుంటాను. అలాంటి సిద్ధపాటు నాకు కావాలి తండ్రి. ప్రభు సన్నిధిలో నిజంగా ప్రార్థన చేస్తే యాకోబు జీవితంలో అలాంటి నిశ్చయం దేవుడు ఇచ్చిన తర్వాత తన అన్నకి సంతోషంగా ఎదిరిపోతున్నాడండి. ఎదిరిపోతుంటే అల్లంత దూరం అన్నయ్య చూశాడు. అన్నయ్య చూస్తే యాకోబు 7 మార్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్ని దగ్గరికి వెళ్ళేటప్పటికి 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేశాడంట. తను తాను తగ్గించుకున్నాడు. ఇది వరకు యాకోబు ఎలా ఉండేవాడంటే నువ్వెంతంటే నువ్వెంత, రాలని తమ్మంటే చూసుకుందాం అనేవాడు యాకోబు. ఇప్పుడు అలా కాదు. అన్నయ్య క్షమించాలయ్యా, నాకంటే నువ్వే పెద్దడు గొప్పడు అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య నా వల్ల తప్పదు అయితే క్షమించాలయ్యా అని తగ్గించుకుంటూ అతడు ఇలా ప్రవర్తించటం యాసావుకి ఆశ్చర్యం కలిగించి, ఇది వరకేమో నువ్వెంత అనేవాడు, చాలా స్పీడ్ గా ఉండేవాడు. తన మాటల స్పీడు, తన ప్రవర్తన పద్ధతులు, తన క్రియలు అన్ని కూడా స్పీడ్ గా ఉండేవి, చాలా మూర్ఖంగా ఉండేవి. కానీ ఇప్పుడు యాకోబు నడక మారిపోయింది. ఎందుకో తెలుసా? రాత్రి దేవుడు తొట్టి నరకం ఇరగొడితే ఆ నడక మారిపోయింది, స్పీడ్ తగ్గిపోయింది, ప్రవర్తనలో మార్పు వచ్చింది, పరివర్తన వచ్చింది. తన నడక మార్చుకున్నాడు. మాటలు తీరు మార్చుకుందాం, ప్రవర్తన మార్చుకుందాం, పద్ధతులు మార్చుకుందాం. నాకు ఎంతమైన జీవితం ఏదైతుందో వాటన్నిటిని దేవుడి దగ్గర ఒప్పుకుందాం. ప్రభా తెలిసి తెలియక ఇలా చేసాం నాయన. ఇదిగో మనం ప్రార్థన చేస్తున్నప్పుడే మన మనసాక్షి మనల్ని గర్తిస్తుంది. నీలో ఏ లోపం ఉందో, ఏ పాపం ఉందో, ఏ తప్పు ఉందో, ఏ పొరపాట్లు ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, ప్రతి వ్యక్తి యొక్క అంతరంగంలో ఎరిగిన దేవుడు. చూడండి, యాకోబు ఎప్పుడైతే ఆ ప్రవర్తన అలాగూ తను కనపరుస్తా ఉన్నాడో, యాస ఒక్కసారిగా ఉగ్రుడై సంపీలను వచ్చిన వాడు పరుగున తన తమ్ముడు దగ్గరికి వచ్చారు. రే తమ్ముడు, ఎంత కాలమైంది నేను చూసి, రే నీలంటున్నా నేను సంపీలు అనుకుంటా, నువ్వు ఎంత మంచిగా మారిపోయినావు, ఇంత ప్రవర్తన, ఇంత పరివర్తన నీలో ఎలా వచ్చిందిరా? నీ నడక, నీ నెమ్మది, నీ పరిస్థితి అంతా చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి జీవితం నాకు కూడా ఉంటే ఎంత బాగుంది. అనవసరంగా నేను చంపేసి నరహత్య చేసి ఉండేవాడిని. ఈ నరహత్య చేస్తే నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని. నిజంగా నీ ప్రవర్తన నా జీవితాన్ని ప్రభావితం చేసింది. నిన్ను చూసి నేను మారిపోయాను రా అంటే వెంటనే అగ్గబడ్డాడు. అన్నయ్య, నీ ముఖం చూస్తే నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? అచ్చం దేవుని ముఖం నీలో కనపడుతుందనే. నీలో ప్రశాంతత, నీలో ప్రేమ, ఇదంతా నీలో ఎప్పుడు క్రోధం చేసే నేను, నీలో నాకు ఎంత మాధుర్యం, ఎంత మృదుత్వం, ఎంత తగ్గింపు, ఎంత సౌమ్యం, ఆ ముఖంలో దైవం తేజస్సు నేను చూడగలుగుతున్నాను అన్నయ్య అని అంటే, ఇప్పుడు యాసావు ఏమని ఉంటాడు తెలుసా? అక్కడ రాయబడలేదు కానీ, అరే నాలో ఎంత ఆత్మ సంబంధమైన సౌందర్యం రావడానికి నీవే కారణం. నిన్ను చూసి నేను మారిపోయాను రా. ఆమె నా ప్రియమైన వల్లరా ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులు సహితం మిత్రులుగా చేయను. నిజంగా మనకి ఎవరు శత్రువులుగా ఉన్నా, మనం చూసి ఎవరైతే రగిలిపోతా ఉన్నారో వారిని సహితం మనం ప్రభావితం చేయాలి. మనలో వచ్చిన మార్పు వారిని ఆలోచింప చేయాలి. ఒకవేళ గతంలో తెలుసో తెలియక ఇతరుల మీద ఘర్షణపడి, ఒకవేళ నువ్వెంత అన్నట్టుగా ఒకవేళ మన ప్రవర్తన, మన పద్ధతులు ఉన్నాయేమో, స్త్రీలైన పురుషులైనా, కానీ ఇది మొదలుకొని మనం చూసి వారిలో ఒక గొప్ప మార్పు కలగాలి.
ముందు మనలో మార్పు రావాలి. మనలో మార్పు వస్తే ఖచ్చితంగా అనేక మందిని మనం సంపాదించుకోబోతున్నాం. మనతో పాటు వారు కూడా దైవ స్వరూపం వారిలో మనం అందరం చూడబోతున్నాం. ప్రభు మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు వందనాలు, మీరు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. ప్రభు మీరు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ప్రభా ఈ లోకానుసారంగా మన జీవితాలు మేము జీవించకుండా వాక్యానుసారంగా బ్రతుకుని మార్చుకోవడానికి నీ కృప చూపించుకోవడానికి సరి చేసుకోవడానికి నీతో సమాధానం పడ్డానికి ప్రభా మా ప్రతినిధులు పాపాలు ఒప్పుకుంటూ పరిశుద్ధత కలిగే లోకం మేము జీవించడానికి నీ కృప చూపించుకోవాలనుకుంటున్నాం. జీవించిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడేందుకు నీకు వందనాలు ప్రభు. అనేకులు ప్రభా రక్షణ మార్గంలో నడపడానికి ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించుకుంటున్నాం. బలపరచండి. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మా గ్రామాల్లో తండ్రి మా బంధువుల్లో స్నేహితులు అనేకులు రక్షణలకు నశించిపోతున్నారయ్యా. వారి కోసం మీ స్థితిలో బాగా కలిగి ప్రార్థించే ఈ బలమైన ప్రార్థన చేత మమ్మల్ని అందరూ మీకు మనం వేడుకుంటున్నాను ప్రభావ. నశించిపోయే ఆత్మల కోసం ఈ స్థితిలో కూర్చోడానికి కృప చూపించింది అయ్యా. అనేకమైన ప్రజల ఎదుగు వెళ్ళి స్వార్థను ప్రకటించడానికి మమ్మల్ని బలపరచమని అనుకుంటున్నాం. మీరు అక్కడికి సమీపంలో ఈ దినాల్లో ప్రభావ మమ్మల్ని మీరు సరి చేసుకుని మీ హస్తాలను మమ్మల్ని అప్పగించు అయ్యా. మీ నామానికి మహిమకరంగా ఈ లోకంలో మీరు జీవించడానికి మమ్మల్ని అందరూ మీరు బలపరచమని అనుకుంటున్నాం. వాక్యం అందించిన సేవకులు మీరు బలపరచండి. పోయిన బలం కంటే శక్తి కంటే రెండంత బలాన్ని శక్తిని అనుగ్రహించండి ప్రభు. రాబోయే దినాలు ఇంకా ఈ బలమైన అభిషేకించిన వారిని నా మహిమాన్ని నిలబెట్టే వాడుకొని వేడుకుంటున్నాం. అధికార సమయంలో ప్రభావ మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ఆ మాటలు మా అందరి హృదయాలను ఫలించమని వేడుకుంటున్నాం. చూపించండి. సేవకులు మీరు బలపరచండి. ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నూతన ప్రభావ అనేక స్థలాల్లో నా మహిమాత్మ వాడబడ్డానికి నీకు చూపించాలి. ముందున్న సమయాన్ని మా అందరికీ దీవికరంగా జరిగించాలి.